హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎవరు? అసలు ఎవరు ఇక్కడ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఎవరు అనేది మీకు తెలిసి ఉంటే వాళ్ళ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకోండి. వాళ్ళు రావాలి అని మీరు కోరుకుంటే, ఇక్కడ చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఈ రీడింగ్ని చూస్తున్నారంటేనే ఇందులో ఎంతో కొంత మీకు రిజనేట్ అవుతుంది. రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. అంతేకాని ఏది మొత్తం రీడింగ్ నాకేనేమో అని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. మీకు కరెక్ట్గా రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దండి. ఎందుకంటే కాల్స్ నేను లిఫ్ట్ చేసే సిచ్యువేషన్లో ఉండకపోతే ఆ సిచ్యువేషన్లో మీరు ఏ సిచ్యువేషన్లో ఉండి నాకు కాల్ చేస్తారో మీరు అది చాలా మీకు మైండ్లో డిస్టర్బ్ అవుతారనమాట. అది అందుకోసమని చెప్తున్నాను. మెసేజ్ చేయండి. నేను ఫోన్ నెంబర్ మాత్రం ఎప్పుడు ఆన్లైన్ వాట్సాప్ వైఫై కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు డబల్ టిక్ చూపిస్తుంది. కానీ నేను చూసినప్పుడు మాత్రమే మీకు రిప్లై ఇవ్వగలను. ప్లీజ్ దయచేసి అది అర్థం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుందండి. వాళ్ళ లైఫ్లో కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి ఒక వే అనేది దొరుకుతుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క లైఫ్లోకి వచ్చే పర్సన్ అసలు ఏం థాట్స్ తోటి వస్తున్నారు వాళ్ళు అసలు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. I feel the love. I have never met someone like you. I am ascending. I knew it all along. I still think about you. You are all I have ever wanted. యు వరీ సో మచ్ అంట దాని కింద కార్డు. ఎందుకో ఈ కార్డు జరుగుతూ ఉంది, అందుకోసం అనేసి చూశాను. ఓకే, ఇప్పుడు మనము టారో కార్డ్స్ నుంచి క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడుకుందాం. ఓకే, అసలు ఆ పర్సన్ ఎవరు, ఏంటి కథ ఏంటి అసలు చూద్దాం. ఆ పర్సన్ ఎందుకో ఐ ఫీల్ ద లవ్ అంట. ఈ ప్రేమను వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. అంటే మీ మీద వాళ్ళకి వన్ సైడ్ లవ్వా, లేకపోతే మీకు తెలిసిన పర్సన్ చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ ఫీల్ ద లవ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. ఐ ఫీల్ ద లవ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే, వాళ్ళ సిచ్యువేషన్ అనేది వాళ్ళకి కొంచెం స్ట్రగుల్గా ఉంది. స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. ఐదర్ ఇక్కడ మీకు తెలిసిన పర్సనా, తెలియని పర్సనా అనేది ఇంకా రివీల్ కాలేదు. ఇక్కడ ఈ పర్సన్ మాత్రము అక్కడ ఉన్న సిచ్యువేషన్లో మాత్రము హోల్డ్ అయి ఉన్నారు. అంటే ఐదర్ వాళ్ళు
అక్కడ ఫ్యామిలీ అంటే అమ్మ నాన్నల దగ్గర ఉన్నారా, లేకపోతే ఎక్కడన్నా దూరంగా జాబ్ పర్పస్గా ఉన్నారా, కెరియర్ పర్పస్గా ఉన్నారా తెలియటం లేదు. కానీ ఆ పర్సన్ అయితే మాత్రం స్ట్రక్ అయి ఉన్నారు. కానీ మీ ప్రేమని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మీ మీద ఉన్న ప్రేమని మాత్రం వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అది మాత్రం కరెక్ట్గా తెలుస్తుంది. ఆ పర్సన్ ఇప్పుడు నేచర్ ఎలా ఉంది అంటే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. తను మిమ్మల్ని ఏ విధంగానూ తక్కువ చేయకూడదు. మీకు అన్ని విధాలుగా సమానంగా హక్కుని కల్పించాలి. ఐదర్ వాళ్ళ లైఫ్లో కానీ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీతో పాటు మీకు కూడా సమానమైన హక్కుని కల్పించాలి, సమానంగా చూసుకోవాలి అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంది, ఇది వాళ్ళ ఇంట్యూషన్కి తెలుస్తుంది, దిస్ ఈజ్ నాట్ నార్మల్ ఫీలింగ్ కాదు, ఇది దేవుడు కలిపిన బంధం అని వాళ్ళకి అర్థమవుతుంది. ఐ హ్యావ్ నెవర్ మెట్ సమ్వన్ లైక్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఆ పర్సన్ మీలాంటి పర్సన్ని ఎక్కడ చూడలేదు అంట. ఎందుకు చూడలేదు అంటే ఎందుకు అంటే తన లైఫ్లో జరిగిన విషయాలు అయినా అయిండొచ్చు, తను ఇంతవరకు మీట్ అయిన పీపుల్స్లో అయినా అయిండొచ్చు, మీలో ఉన్న క్వాలిటీస్ తనకి ఎక్కడ తను మీట్ అయిన పీపుల్స్ని కానీ తను చూస్తున్న పర్సన్స్లో కానీ కనిపించటం లేదు. అందుకే తను ఆలోచిస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఏ విధంగా అయినా కానీ వదులుకోకూడదు. ఐ థింక్ తన లైఫ్లో తను ఒక లైఫ్ పార్ట్నర్గా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. తను ఎక్కడ అంటే ఎన్ని విధాలుగా థింక్ చేసినా కూడా తనకి బెస్ట్ పర్సన్ ఈజ్ యువర్ మీరే, యు ఆర్ ద బెస్ట్ పర్సన్ అని తను అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే తను పని చేసే దగ్గర అయినా ఉండొచ్చు, తను ఫైనాన్షియల్గా గ్రోత్ కోసం తను స్ట్రగుల్ పడ్డప్పుడైనా ఉండొచ్చు, చాలామందిని తను మీట్ అయ్యారు. ఆ వేలో కూడా అంటే మీ మాట్లాడే విధానమైనా కానీ మీ హెల్పింగ్ నేచరు సంథింగ్ మీ నడవడిక అవన్నీ తనకి బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీరు పనిచేసే దగ్గర తను మీతో కలిసి పనిచేస్తున్న పర్సన్ లాగా కనిపిస్తున్నారు. ఐఎమ్ అసెండింగ్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తన భావాలకి మీ భావాలకి వాళ్ళు కరెక్ట్గా ఈక్వల్గా మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. అందుకే ఈ రిలేషన్షిప్ అనేది మంచిగా ముందుకు వెళ్ళాలి అని తను అనుకుంటున్నారు. ఇది ఈ డెసిషన్ అనేది వాళ్ళకి వాళ్ళలో ఇంతవరకు ఏమి జరిగిందో దానికి భిన్నంగా ఇప్పుడు తను ఆలోచిస్తున్నారనమాట. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అయినా ఉండొచ్చు ఇక్కడ, లేదు మిమ్మల్ని మీట్ ఆల్రెడీ మిమ్మల్ని మీట్ అయిన పర్సన్ అయితే కన్నా మిమ్మల్ని మీట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్లో చేంజెస్ వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళాలి, ఇది మ్యారేజ్ వరకు వెళ్ళాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే మిమ్మల్ని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. లేదు ఆల్రెడీ మిమ్మల్ని మీట్ అయ్యి మీకు దూరంగా ఉన్న పర్సన్ అయితే లేదు ఇంకా నెక్స్ట్ ఆ వే అనేది ఉండకూడదు, అంటే ఆ డిస్టర్బెన్స్ అనేది మీ లైఫ్లో ఉండకూడదు అని తను థింక్ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఉన్నతంగా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా మీకు ఒక సపోర్ట్ ఇవ్వాలి అంటే మీ ఇద్దరి మధ్యలో మాత్రం మోర్ దెన్ డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ 2 మాత్రం ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకు అంటే మోస్ట్లీ మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి, కానీ
మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కూడా వాళ్ళు ఇప్పుడు లెక్క చేయటం లేదు. తను ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ మీకంటే చిన్నవాళ్ళైనా అయ్యుండొచ్చు ఏజ్లో, లేదు మీకంటే వాళ్ళు పెద్దవాళ్ళైనా అయ్యుండొచ్చు. కానీ మీరిద్దరి క్యాస్ట్ పరంగా కానీ, లేదు రిలీజియన్ పరంగా కానీ మీరు మాత్రం ఒక అంటే సేమ్ మాత్రం కాదు, ఇది చాలా మోర్ దాన్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు. ఈ డెసిషన్ తీసుకునే ముందే అందరినీ ఒప్పించాలి, అన్ని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని ఈ డెసిషన్ మీ వరకు అది రీచ్ అవ్వాలి. దట్ ఈజ్ ఓల్డ్ పర్సన్ అయితే మీ ఇంతకుముందు ఏం జరిగిందో దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. నేను చూస్తాను లాస్ట్కి ఒక కార్డ్ తీసి హీ ఆర్ షీ ఓల్డ్ పర్సనా అని. ఐ న్యూ ఇట్ ఆల్ అలాంగ్. వాళ్ళకి తెలుసు మిమ్మల్ని కలుస్తానని కానీ, లేదు మీరిద్దరూ కలిసి ఉండగలరని కానీ, ఇదంతా వాళ్ళకి ఫస్ట్ ఊహించారనమాట. అంటే మీలాంటి పర్సనే కావాలి అని. ఎస్, ఎందుకు అంటే తను ఫైనాన్షియల్గా చాలా అంటే పొదుపుగా తను వర్క్ చేసే దగ్గర అయినా ఉండొచ్చు, డబ్బు పొదుపు చేయడంలో అయినా కానీ ఒక కష్టజీవి అనమాట మీ పర్సన్ మాత్రం. ఎలా అంటే తన పనేంటో తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తను ఎవరిని పట్టించుకోరు, ఎక్కువగా ఎవరితో మింగల్ అవ్వాలి అన్న నేచర్ ఉన్న పర్సన్ కాదు. తనకేంటి, తన వర్క్ ఏంటి, తన డ్యూటీ ఎంతవరకు చేయాలి అంతవరకు, తను ఏమి అక్కడ తన పాత్ర ఉందో అది మాత్రం కరెక్ట్గా వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేస్తారనమాట. అంతకు మించి ఎక్కువగా ఏది అంటే మైండ్లో పెట్టుకొని కానీ, వేరే వాళ్ళతోటి ఎక్కువగా టైంపాస్ చేయాలని కానీ అలాంటి నేచర్ ఉన్న పర్సన్ కాదు ఇక్కడ చాలామంది అయితే. తను ఏది ఉన్నా కూడా మీ పర్సన్ ఇన్నర్గానే తన భావాలను అనేది ఇన్నర్గానే పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఓపెన్ అప్ టైప్ కాదు. తన ఇన్నర్గా ఉన్న ఆలోచనల్ని ఇన్నర్గానే పెట్టుకొని ఉంటారు. అంటే బయట వాళ్ళకి అంతగా తెలియదు అనమాట, ఈ పర్సన్ ఇలా ఆలోచిస్తున్నారా అనేది ఎవరు గెస్ చేయలేరు. తనని చూస్తే తన ఫిజికల్ స్ట్రక్చర్ ఒకలాగా ఉంటుంది, అంటే మైండ్ ఫేస్ చూసినప్పుడు ఒకలాగా అనిపిస్తారు, కానీ ఇన్నర్ థాట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ మిమ్మల్ని రీచ్ అయ్యే పర్సన్కి. ఐ స్టిల్ థింక్ అబౌట్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. 2 కార్డులు అయితే యూనివర్స్ ఇచ్చారు ఆల్రెడీ. చూడండి, వావ్, ఏస్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ అయితే మాత్రము మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారండి. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్ కావాలి, ఒక కొత్త లైఫ్ కావాలి నేను అనుకుంటున్నారు. ఒక ట్రూ లవ్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ క్షణం కూడా వాళ్ళు మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీతో వాళ్ళు లైఫ్ని ఊహించుకుంటున్నారు. మీతో ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళు కానీ చూస్తూ ఉంటే కనుక మీతో కిడ్స్ని ఊహించుకుంటున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. హరివిల్లు లాంటి లైఫ్ని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అన్ని విధాలుగా ఒక న్యూ లైఫ్ అనేది మీతో కావాలి అని తను ఊహించుకుంటున్నారు. తను ఇక్కడ ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీ పర్సన్ ఇక్కడ చాలామందికి. అందుకే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏంటంటే మీకు ఒకవేళ కానీ ఇంతవరకు మీట్ అయిన పర్సన్ అయితే ఎక్కువగా వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే పర్సన్. ఏ విధంగా అయినా కూడా డబ్బు సంపాదించాలి అన్న థాట్ ఉన్న పర్సన్. అలాంటి పర్సనే మీకు మీ లైఫ్లో రాబోతున్నారు. యు ఆర్ ఆల్ ఐ హ్యావ్ ఎవర్ వాంటెడ్.
ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ బాటమ్ ఆఫ్ ది డెక్. చాలా కార్డ్స్ వచ్చాయి. ఇన్ని కార్డ్స్లో మనం బాటమ్ ఆఫ్ ది డెక్ని చూడలేము. మిమ్మల్ని వాళ్ళు చాలా ఉన్నతంగా ఊహించుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఎట్లా అంటే మీరున్న దగ్గర ఒక అట్మాస్ఫియర్ అనేది, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసే నేచర్ ఉన్న పర్సన్ మీరు. అంటే మీరు ఇన్నర్గా ఎంత బాధపడుతున్నా కూడా అవుటర్గా మాత్రం అది రిప్రజెంట్ చేయరు, వేరే వాళ్ళకి తెలియనియరు. అగైన్ మీరు ఇండిపెండెంట్గా, మీరు ఇక్కడ చాలామంది స్టెబిలిటీ ఉన్న పర్సన్, ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న పర్సన్, అంటే మీకు మీరు సంపాదించుకునేంత కెపాసిటీ ఉన్న పర్సన్. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా మీరు వర్క్ చేసుకుంటూ మీరు అమౌంట్ మీరు సంపాదించుకుంటున్నారు. అందుకే వాళ్ళకి చాలా ఇష్టం అనిపిస్తుంది మీతోటి కలవాలి, మిమ్మల్ని లైఫ్లో మళ్ళీ తన లైఫ్లో తను మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. ఓకే, ఇది బాటమ్ ఆఫ్ ది డెక్ ఇక్కడ పెట్టేస్తాను. చూద్దాం అసలు. నేను ఫస్ట్ అయితే అడుగుతాను యూనివర్స్ని, ఓల్డ్ పర్సనా? ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఇప్పుడు ఓల్డ్ పర్సనా? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఎస్ అండి, మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు న్యూ పర్సన్ కూడా వస్తున్నారా లేదా? ఇక్కడ ఓల్డ్ పర్సన్ని కావాలి అనుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఓల్డ్ పర్సన్ వస్తున్నారు. అసలు న్యూ పర్సన్ కూడా వస్తున్నారు అనమాట. చూద్దాం. ఎస్, న్యూ పర్సన్ కూడా అతి తొందరలోనే మీకు కమ్యూనికేషన్ చేయబోతున్నారు. ఇప్పుడు ఓల్డ్ పర్సన్ వల్ల మీరు ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యింది, ఆ పర్సన్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యువర్ చాయిస్ అని మీరు అనుకుంటే, మీరు ఇంతకుముందు పప్పులో కాలేశాను, నేను తప్పు చేశాను అని మీకు అనిపిస్తే, అలాంటి రిలేషన్షిప్ ఇంకా మళ్ళీ ఉండకూడదు అని మీరు అనిపిస్తే, న్యూ పర్సన్ అతి తొందరలోనే మీకు కమ్యూనికేషన్ చేయబోతున్నారు. లేదు, ఎన్ని కష్టాలైనా ఏమైనా కూడా నాకు ఓల్డ్ పర్సనే కావాలి అని మీరు థింక్ చేస్తే, ఓల్డ్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. జస్టిస్, ఇది నేను చెప్పింది అయితే కాదు, యూనివర్స్ చెప్తుంది. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. మీ పర్సన్లో ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే చూడండి, ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. అగైన్ మీకు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. కానీ ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించొద్దు. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే, ఎటువంటి పెయిన్ అనుభవించొద్దు. మీరు ఎంత హ్యాపీగా ఉండడానికి, మీ లైఫ్లో పాజిటివ్నెస్ని ఎంత తొందరగా మీరు నింపుకుంటే అంత తొందరగా మీ హిడెన్ బ్లాకేజెస్ అనేవి రివీల్ అయిపోతాయి. దిస్ ఈస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీరు కోరుకున్నది మీకు దక్కాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయస్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.